ఇక్కడ కుప్పం ఎయిర్పోర్ట్ ఒకటి నా కళ, అది కూడా వస్తే ఇక్కడి నుంచి మనం వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా పంపించచ్చు, కార్గో ఉంటుంది. ఇది కాకుండా ఎంఆర్ఓ సెంటర్ కూడా పెడతాం. బెంగళూరు ఎయిర్పోర్ట్ సెటిలైట్ గా ఉంటుంది. ఏదైతే ఇంజిన్ రిపేర్లు చేయడం కానీ అదే మరి విమానాలు రిపేర్ చేయడానికి ఇక్కడ చేసి మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చే అవకాశం వస్తుంది. దానికి కూడా మొన్న కూడా ఒక రివ్యూ చేశాను. వీలైనంత తొందరలో రాబోయే 2 సంవత్సరాల్లో కుప్పం ఎయిర్పోర్ట్ ని పూర్తి చేసి మళ్ళా ఇక్కడ విమానంలో నేను దిగాలనుకుంటున్నా, ఇక్కడ రావాలనుకుంటున్నా, మీరు కూడా పోవాలనుకుంటున్నా. దీనికి కూడా శ్రీకారం చుడతాం. తర్వాత ఇండస్ట్రీస్ అయితే SEZలు పెడుతున్నాం. పెద్ద ఎత్తున ఇండస్ట్రీ పెట్టడం, మనం చేసే వ్యవసాయ ఉత్పత్తులు ఇక్కడనే ప్రాసెస్ చేయడం, మార్కెటింగ్ పంపించడం, వేరే ఇండస్ట్రీస్ రావడం, పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ కోసం ఎక్కడికక్కడ మండల వారీగా కూడా ఇండస్ట్రియల్ పార్క్స్ పెట్టి తద్వారా అభివృద్ధి చేస్తాం. గండికోట నుంచి డ్రింకింగ్ వాటర్ తీసుకొస్తాం. డిసెంబర్ లోపల మీరు ఒకసారి చూస్తే హంద్రి, నీవా, సుజల, స్రవంతి పూర్తి, రేపు జూన్ కంతా పూర్తయి మొత్తం దానికంతా కావాల్సిన నీళ్లన్నీ తీసుకొస్తాం. ఇంకో పక్కన ఇక్కడికి వచ్చినప్పుడు కుప్పం సూపర్ స్పెషాలిటీ ఏరియా హాస్పిటల్ ఆధునీకరణ చేస్తాం, మోడల్ బస్ స్టేషన్ చేస్తాం, కుప్పాన్ని టూరిజం హబ్ గా తయారు చేస్తాం. బెంగళూరు నుంచి నేరుగా కుప్పానికి వచ్చి మన దగ్గర నిన్నటి వరకు ఏనుగులు మనల్ని ఇబ్బంది పెట్టాయి. ఆ ఏనుగులందరినీ అడవిలోనే పెట్టి సందర్శకులు తీసుకొచ్చి చూపించే ఏర్పాటు కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఏదైతే ఎలిఫెంట్ సఫారీ కూడా పెట్టిస్తాం. అంటే ఏది కూడా ఒక చెడుని మంచిగా ఉపయోగించుకోవాలి కానీ దాన్ని వదిలిపెట్టడం కరెక్ట్ కాదు. అదే సమయంలో కుప్పాన్ని ఒక మంచి నియోజకవర్గంగా తయారు చేసి బెంగళూరు నుంచి 1.5 అవర్లు ఇక్కడికి వస్తారు. సాటర్డే, సండే ఇక్కడ ఉంటారు. ఇక్కడ ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేసి ఇక్కడ చదువుకుంటారు. అలాంటి వినూత్నమైన కార్యక్రమాలకు అన్నిటికీ శ్రీకారం చుడతాం. ఇంకో పక్కన ఇంత మునిపే చెప్పాను, గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే రింగ్ రోడ్ నుంచి బెంగళూరు నుంచి 97 కిలోమీటర్లతో కుప్పానికి నేరుగా కనెక్ట్ చేస్తే ఇక్కడి నుంచి ఒక లెస్ దెన్ 1 అవర్లో ఔటర్ రింగ్ రోడ్డు వెళ్లిపోయే పరిస్థితి వస్తుంది. దానికి కూడా శ్రీకారం చుడుతున్నాం.